నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. సైబర్ నేరగాళ్లు మోసపూరిత పద్ధతుల్లో ప్రజలను మోసం చేసే ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ పేరుతో జరుగుతున్నటువంటి మోసాల గురించి ఎప్పటికప్పుడు పోలీసులు రైతులను అలర్ట్ చేస్తూనే ఉన్నారు. పీఎం కిసాన్ యోజన పేరుతో ఒక రైతును మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాధిత రైతు ఖాతా నుంచి 2 లక్షల రూపాయలు సైబర్ మోసగాళ్లు దోచుకెళ్లారు. అసలు ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. బీహార్ ముజఫర్పూర్లో సురేష్ కుమార్ అనే రైతు భారీ ఎత్తున వ్యవసాయం చేస్తున్నాడు. అయితే అతను పీఎం కిసాన్ పథకం కింద రైతుగా దరఖాస్తు చేసుకున్నాడు. చాలా మంది రైతులకు లాగానే అతడి కూడా విడుదల వారీగా నగదు జమవుతూనే ఉంది. తాజాగా 21వ విడత పీఎం కిసాన్ డబ్బు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూశాడు. చూస్తుండగానే అతని మొబైల్లో మెసేజ్ రాని వచ్చింది. ఓ రోజు అతని మొబైల్ ట్రింగ్ అని శబ్దం వచ్చింది. ఎవరైనా మెసేజ్ పంపారేమో అని చూశాడు. వాట్సాప్ లో మెసేజ్ కనిపించింది. ఆ మెసేజ్ చూడగానే ఎగిరి గంతేశాడు. ఆ మెసేజ్ లో మీకు పీఎం కిసాన్ పథకం కింద 21వ విడత డబ్బులు వచ్చేశాయి, ఇక్కడ చూసుకోండి అని ఓ లింక్ ఉంది. అందులో పీఎం కిసాన్ యోజన సౌకర్యం పొందాలంటే లింక్ ఓపెన్ చేయమని సూచించాడు. బాధితుడు ఆ లింక్ క్లిక్ చేయగానే అతని ఫోన్ నియంత్రణ పూర్తిగా మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లింది. కొద్దిసేపట్లోనే అతని బ్యాంకు ఖాతా ఖాళీ అయింది. 2 లక్షలు ఇతర ఖాతాలకు బదిలీ అయ్యాయి. షాక్ అయిన బాధితుడు వెంటనే బ్యాంక్ అధికారులను సంప్రదించాడు. పోలీస్ స్టేషన్లోని సైబర్ క్రైమ్ సెల్ కి వెళ్లి సురేష్ కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్లు వెంటనే చెక్ చేసి డబ్బులు రికవరీ చేయడానికి వీలవుతుందో లేదో చెక్ చేశారు. అయితే మనీ దోచేసి 2 గంటలైందని, అందువల్ల రికవరీ చేయడం కుదరదని బ్యాంక్ వాళ్లు చెప్పారు. దాంతో పోలీసులు మీ డబ్బును ఎవరు దోచేశారో తెలుసుకోవాల్సి ఉంది, దర్యాప్తు చేస్తాం, ఆ తర్వాతే దాన్ని రికవరీ చేయగలమో లేదో తెలుస్తుంది అని చెప్పారు. చోరీ జరిగిన గంటలోపే కంప్లైంట్ ఇచ్చి ఉంటే బ్యాంకు వాళ్లు మనీ ట్రాన్సాక్షన్ జరగకుండా ఆపేవారు. మీరు ఆలస్యం చేయడం వల్ల చోరీ ఆపలేకపోయాం అని తెలిపారు. సురేష్ పోగొట్టుకున్న 2,600,000 రూపాయలను రికవరీ చేయడం చాలా కష్టం. అసలు ఈ చోరీ ఎలా జరిగిందో రైతులకు తెలియాలి. సురేష్కి పంపినటువంటి లింకులో సైబర్ నేరగాళ్లు ఒక రహస్యమైనటువంటి యాప్ని ఉంచారు. లింకు క్లిక్ చేయగానే ఆ యాప్ మొబైల్లోకి డౌన్లోడ్ అయింది. తర్వాత అది క్రెడిట్ కార్డుని సమాచారాన్ని దొంగలించి సైబర్ నేరగాళ్లకు ఇంటర్నెట్ ద్వారా ఆ సమాచారాన్ని చేరవేసింది. ఆ తర్వాత వాళ్ళు ఆ డేటాని వాడుకొని బ్యాంక్ అకౌంట్లోకి లాగిన్ అయిపోయారు. అందులో మొబైల్ నెంబర్ను మార్చేశారు. దాంతో ఓటీపీ రైతు సురేష్కి రాలేదు. ఓటీపీ సైబర్ నేరగాళ్ల మొబైల్కి వెళ్ళింది. దాంతో వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో డబ్బులను తమ అకౌంట్లోకి మార్చేసి సురేష్ అకౌంట్ను ఖాళీ చేశారు. ఇలా దేశవ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతున్నాయి. మన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో రైతులకు కూడా వాట్సాప్ లో మెసేజ్లు వస్తున్నాయి. రైతులు ఆ మెసేజ్ చూస్తే ఏమీ కాదు, కానీ లింక్ క్లిక్ చేస్తేనే ప్రమాదం. అలా జరగకుండా చూసుకోవాలి. కేంద్రం పీఎం కిసాన్ 21వ విడత డబ్బును విడుదల చేసేందుకు రెడీ అవుతోంది, కానీ ఎప్పుడు ఇస్తుందో ఇంకా చెప్పలేదు. కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలి. మీరు కష్టపడితే వచ్చేది చాలా తక్కువ. అలాంటి మీ నుంచి మనీ దోచేయాలని సైబర్ నేరగాళ్లు కుట్రలు చేస్తుండడం దారుణం. వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఇవ్వద్దు. ఇటీవలి కాలంలో పీఎం కిసాన్, పీఎంజై ఎల్పీజీ సబ్సిడీ, బ్యాంక్ అప్డేట్ పేరుతో మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రైతులు, వృద్ధులు, గ్రామీణ ప్రాంత ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఈ మోసగాళ్లు నకిలీ లింకులు పంపుతున్నారు. పీఎంజేవై కిసాన్ యోజన పేరుతో రైతును మోసం చేసిన ఈ ఘటన మరోసారి అవగాహన అవసరమని గుర్తు చేస్తోంది. సైబర్ నేరగాళ్లు సాంకేతిక పద్ధతులను ఉపయోగించి ప్రజల నమ్మకాన్ని దోచుకుంటున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉంటే ఇలాంటి మోసాలను సులభంగా నివారించవచ్చు. ఇలాంటి లింకులు లేదా అపరిచిత యాప్లు ఇన్స్టాల్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెలియని వ్యక్తుల మోసాలను నమ్మడం వల్ల ఎక్కువ నష్టాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఆన్లైన్లో ఏదైనా ఆఫర్ వస్తే ముందుగా ధృవీకరించుకోవాలని సూచిస్తున్నారు.